హానెస్ట్గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి అబ్బా. తప్పు ఎవరిది వీళ్ళిద్దరిదో? తనూజాది తప్పు, తప్పు తనూజాది, తప్పు దివ్యాది. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. మొన్న హౌస్లోకి వచ్చిన తనూజ వాళ్ళ సిస్టరు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళందరూ చూస్తారు ఈ కామెంట్స్. అట్లాగే దివ్య వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారు, వాళ్ళ అక్క ఉంది, వాళ్ళందరూ కూడా చూస్తారు కామెంట్స్. దివ్య పిఆర్, తనూజ పిఆర్ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తారు. ఇది నా ప్రామిస్. వాళ్ళు ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తారు. ఐ స్వేర్, ఐ ప్రామిస్. కానీ నిజం ఏంటనేది తెలియాలి, జనం ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. సో నిజానికి ఈ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ పెట్టినప్పుడు అందరూ కలిసి 9 మంది కూర్చున్నప్పుడు ఒకళ్ళని తీసేస్తే కనుక మిగతా 8 మందితో టాస్క్ పెడతారని బిగ్ బాస్ చెప్పినప్పుడు, అందరూ కూడా కంటెంటర్స్ అవుతారని చెప్పినప్పుడు ఒకళ్ళని తీసేయాలన్నప్పుడు దివ్యతో స్టార్ట్ అయింది అసలు కదా. దివ్య లేచి తనూజని తీసేస్తానని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ప్రపోజల్ పెట్టింది. ఆల్రెడీ ఇమ్యూనిటీ 2 వీక్స్ వచ్చింది నీకు, నువ్వు సేవ్ అయిపోయావు, ఈ వారం కూడా సేవ్ అయిపోయావు, కెప్టెన్ అయ్యావు కాబట్టి. సో 2 వారాలు ఇమ్యూనిటీ నీకు పక్క వచ్చింది. దాంతోపాటుగా 12th వీక్ ఎండింగ్ వరకు కూడా నీకు కొంచెం కూడా చెంతలేనటువంటి సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నాను. ఈ వీక్ నామినేట్ అయినా కూడా నెక్స్ట్ వీక్ ఎండింగ్ వరకు కూడా నీకు ఏ రకమైన టెన్షన్ లేకుండా అన్నట్టు ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు గెలిస్తే ఇప్పుడు కెప్టెన్సీ అదే. సో మళ్ళీ కెప్టెన్సీ వస్తే మళ్ళీ డైరెక్ట్గా 13th వీక్ వెళ్ళిపోతావు. సో ఇది కరెక్ట్ కాదు. ఆల్రెడీ 3 వారాలు ఇమ్యూనిటీ ఇద్దావు నీకని అయితే నాకు అనిపించట్లేదు, నేను తీసేస్తానండి. సో ఎందుకు ప్రతిసారి నన్నే ఎందుకు దివ్య టార్గెట్ చేస్తావు నువ్వు అంటే 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది కదా, నేనేమో గేమ్స్ ఆడాలనుకుంటున్నాను అంది తనూజ. వెంటనే దివ్య ఏమో నువ్వు తీసేది కరెక్ట్ కాదు అని చెప్పి అంది. సో తీసేసుకో, ప్రాబ్లం లేదు నాకు, ఈ వీక్ నన్ను వెళ్ళిపోయినా సరే ప్రాబ్లం లేదు నాకు అంది. సో అయితే దివ్య అందనమాట ఇదంతా. నేను తీసేస్తాను అంటే తీసేసుకో, నేను అసలు వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను అన్నట్టు మాట్లాడింది. యాక్చువల్లీ వెళ్ళకుండా ఉండడానికి తనూజ మీద ఈ రకంగా తను మాట్లాడిందని అలిగేషన్స్ కూడా వస్తున్నాయి దివ్య మీద. తనూజ ఎందుకు ఇట్లా ఆడిందని మీద కూడా ఆమెకు సంబంధించి కూడా వస్తున్నాయి. సో ఇక్కడ గేమ్ను బట్టి చేయాలంటే ఫస్ట్ తీయాల్సింది ఇమ్మాన్యువల్ని కదా అనేది తనూజ ఫ్యాన్స్ మాట. అంటే 3 సార్లు కెప్టెన్ అయినాడు కానీ 10 సార్లు ఇమ్యూనిటీ వచ్చినాడు కానీ ఒక్కళ్ళు కూడా లేరు కదా, మరి ఎందుకు తనూజని టార్గెట్ చేసింది దివ్య అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. కానీ ఇక్కడ గేమ్ను బట్టి చేస్తున్నా అంటుంది, కానీ పగబట్టుకునే చేసింది కదా అని తనూజకు కాలింది. సో మొన్న కూడా అంతే, ట్రైన్ టాస్క్లో నాది కనపడితే తీసి పక్కన పెట్టేస్తాను, నేను కనపడితే నామినేట్ చేస్తాను, నన్నే టార్గెట్ చేస్తాను నువ్వు మళ్ళీ అని చాలా కోపంగా ఉంది తనూజకి దివ్య మీద. సో మనసులో ఉంది కానీ నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదని చెప్పేసింది ఫ్లోలో. సో నేను తీసేస్తా అని చెప్పి దివ్య ఏమందంటే, నేను తీసేస్తా నేను కూడా, కానీ నీ బిహేవియర్ నచ్చక నీ యాటిట్యూడ్ వల్ల నేను తీసేస్తానంది. ఏంటి బిహేవియర్ అంటే ఏం మాట్లాడుతున్నావు, తప్పుగా మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, బిహేవియర్ అని ఇక్కడ రైజ్ అయింది దివ్య. సో ప్రతిదానికి నేనే కనిపిస్తానా నీకు అని తనూజ తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేసింది. దివ్య ఉండి అక్కడ నువ్వు అరిస్తే నేను కూడా అరుస్తా, నీకంటే 100 రెట్లు ఎక్కువ అరుస్తాను, నేను చేసింది కరెక్ట్ పాయింట్ మీద నేను తీసేసాను, కావాలని తీసేలేదు, పాయింట్ చెప్పే తీసేస్తున్నాను అని చెప్పి దివ్య చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది తను కూడా. అంటే ఇప్పుడు తనూజ దీనికి సంబంధించి రిప్లై ఇస్తూ, సో అప్పుడు ఏంటంటే తనూజ మాట్లాడుతూ సర్లేకైతే పో అని చెప్పేసి అంది. సో పో అనే పదాన్ని మళ్ళీ దివ్య చాలా సీరియస్గా తీసుకుని, నువ్వు ఎట్లా అంటావు నన్ను పో అనడానికి నువ్వెవరని చెప్పి చాలా సీరియస్ అయింది. సో ఎట్లా చెప్తావు నువ్వు నన్ను, మళ్ళీ తను కూడా పో అని చాలాసార్లు రెట్టించింది. తనుజ కూడా రెచ్చగొట్టేలాగా మాట్లాడింది. సో ఎందుకట్లా ఎటకారంగా మాట్లాడుతున్నావు అంటే, నేను కూడా ఎటకారంగా మాట్లాడతాను, నీకే కొంచెమేమో ఎటకారం, నీ ఎటకారం స్కూల్కి నేను హెడ్ మాస్టర్, నువ్వు ఏదైతే స్కూల్లో ఎటకారం నేర్చుకున్నావో ఆ స్కూల్కి నేనే హెడ్ మాస్టర్ అంటూ కూడా దివ్య చెప్పుకొచ్చింది. సో నా మీద పడి ఏడుస్తావు నువ్వు ఎప్పుడు చూసినా దివ్య అంటూ తనూజ నెక్స్ట్ రెట్టించేసరికి, ఏడుపు గురించి నువ్వే మాట్లాడుతున్నావా, గంటకు 10 సార్లు ఏడుస్తావు నువ్వు అనేసి దివ్య కౌంటర్ వేసింది. ఏడుపు గురించి ప్రతిరోజు ఏడుస్తారు వీళ్ళిద్దరు, అయితే వీళ్ళు మాట్లాడుతున్నారా ఏడుపు గురించి అని అనిపించింది నాకు చూసినప్పుడు. ఇద్దరు కూడా మైండ్ గేమర్స్, కొట్టుకుంటారు అంతేగాని వీళ్ళిద్దరూ నిజానికి జనాల్ని వీళ్ళు ఏదో ఇష్యూ ఉన్నట్టు చూపిస్తారు కానీ ఇద్దరు బిగ్గెస్ట్ మైండ్ గేమర్స్ నా దృష్టిలో అయితే. సో తనూజ ఫ్యాన్స్ యొక్క వెర్షన్ ఏంటంటే, దివ్య కావాలని ఈ గొడవని పెట్టుకుంది, కావాలని ఇంత రచ్చన చేస్తోంది, తను కావాలని ఇదంతా చేస్తోంది, గరంగా ఉండి దివ్య వర్సెస్ సంజన లాస్ట్కి వచ్చినప్పుడు సంజన ఆల్రెడీ కూల్ అయిపోయింది కాబట్టి, పిల్లల విషయం కూడా ఉంది కాబట్టి పంపించేస్తారు సంజనని, తను హౌస్లో ఉండే అవకాశాన్ని పొందుతుంది. అండ్ అవతల ఉన్నటువంటి తనూజ కనుక గొడవ వేసుకుని తను స్ట్రాంగ్గా నిలబడితే తనకు కూడా మంచి ఓటింగ్ పడుతుందని దివ్య యొక్క గేమ్ ప్లాన్గా చెప్తున్నారు. ఇది తనూజ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట. ఇక దివ్య ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాట అంటే, రీజన్ ఇచ్చే మా దివ్య తీసేసి తప్ప తనూజ అని ఏ రకమైన గ్రడ్జ్ పెట్టుకోలేదు, కావాలని రెచ్చగొట్టేలాగా తనూజ మాట్లాడింది. పో అంటాం కానీ, బిహేవియర్ అంటాం కానీ, బయట సరిపోక ఇక్కడికి వచ్చావు ఇట్లాంటి మాటలు మాట్లాడడం కానీ అని వాళ్ళ వెర్షన్. తనూజ ఫ్యాన్స్ ఏమో ఫస్ట్ సీరియల్ యాక్టర్స్ అంటూ మాట్లాడింది, సీరియల్ యాక్టింగ్ అంటూ మాట్లాడింది దివ్యనే, తనే ప్రొఫెషన్ తీసుకొచ్చింది అనేసి తనూజ ఫ్యాన్స్ చెప్పినటువంటి మాట. ఇట్లా ఓ రకంగా ఒక వెర్షన్ ఏమో తనూజ సపోర్ట్గా, ఒక వెర్షన్ ఏమో దివ్యకు సపోర్ట్గా నడుస్తుంది. సో ఇద్దరిలో తప్పు ఎవరిదని మీకు అనిపించింది అనేది మీరు చెప్పండి. నాకైతే పర్సనల్గా తప్పు భరణిది అనిపించింది. ఎందుకంటే మీరు గత
వారం రోజులుగా చూస్తే దివ్య ఈ విషయంలో ఏదన్నా ఇష్యూ ఉంటే భరణ్ డైరెక్ట్గా దివ్యకి చెప్పడం వెళ్ళి తనుజాకి చెప్తాడు. తనుజ విషయంలో భరణికి ఏమైనా ఇష్యూ ఉంటే వెళ్ళి తనుజాకి చెప్పి సెట్ చేసుకోవడం వెళ్ళి దివ్యకి చెప్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి, మీ కాలుకి ఏదో స్వెల్లింగ్ వస్తే పూసినప్పుడు కావచ్చు, దివ్యకు సంబంధించిన వేరే ఇష్యూస్ కావచ్చు, చాలాసార్లు నేను ఈ వీక్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ రకమైన పంచాయతీ వచ్చినా దివ్య అండ్ భరణికి మధ్య లేదా తనుజ అండ్ దివ్యకి మధ్య, తనుజ అండ్ భరణికి మధ్య వీళ్ళు అవతల వ్యక్తికి చెప్తారు. తనుజ ఇస్తుంది దివ్యకి చెప్తాడు వెళ్ళి, అసలు తనుజ లేని టైంలో చూసి దివ్యతో ఇష్యూ వస్తే తనుజకి చెప్తాడు. మొన్న కుల్ఫీ అనే దాని గురించి కూడా ఏదో వచ్చి చెప్తున్నాడు మొన్న దివ్య కంటే కాలు స్వెల్లింగ్ విషయంలో కూడా ఇట్లాగే ఏదో తనుజ అట్లా అంటే ఇట్లా అంది తనుజ, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను నేను. అసలు అవసరం లేదు, ఈ అమ్మాయి పేరు అక్కడ ఆ పేరు ఇక్కడ ఎత్తకుండా ఎవరికి వాళ్ళకి అతను ఎవరన్నా ఇబ్బంది పెడుతుంటే చెప్పేస్తే అయిపోద్ది. అండ్ మొన్న వచ్చినప్పుడు కూడా కూతురు చాలా క్లియర్గా చెప్పింది, డామినెంట్గా ఎవరన్నా మాట్లాడితే దివ్య పేరు ఎత్తల, దివ్య డామినెంట్గా మాట్లాడినా, తనుజ డామినెంట్గా మాట్లాడినా, సుమన్ అయినా, దీతు అయినా, సంజన అయినా, ఇమాన్యుల్ అయినా, దిమ్మన్ పవన్ అయినా, కళ్యాణ్ అయినా ఎవరైనా డామినెంట్గా మీకు మాట్లాడినప్పుడు సమాధానం చెప్పండి. మీరు అట్లా మాట్లాడకండి నాతో, నా స్టైల్ నాకు తెలుసు, నా గేమ్ ఏంటో నాకు తెలుసు, స్ట్రాంగ్గా ఉండండి మీరు అని చెప్పినా కూడా ఇద్దరికి ఏంటో సంబంధం లేని విషయాలన్నీ ఎక్కిస్తూ ఉంటాడు భరణి. అది ఈరోజు బర్స్ట్ అయిపోయారు వీళ్ళిద్దరు అన్నట్టుగా నాకైతే అనిపించింది. ఈ మొత్తం వ్యవహారం నా దృష్టిలో అయితే ఫస్ట్ తప్పు భరణి, ఆ తర్వాత వీళ్ళిద్దరిది కూడా డెఫినెట్లీ ఈక్వల్లే తప్పు ఉందన్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించింది, ఎవరికి తప్పు అనిపించింది? తనుజాది తప్పు తనుజాది, తప్పు దివ్యాది, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.